హాయ్ కిరణ్. హాయ్ గజాల గారు, ఎలా ఉన్నారు? ఏంటి స్పెషల్? ఏముంటుంది సార్, రైస్ పెట్టుకొని బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవడమే కదా ఈ బ్యాచులర్ లైఫ్. అవునా, అయితే ఈ కర్రీ వేసుకో. మహాప్రసాదం. థ్యాంక్ యూ సార్. అవును సార్, నా జాబ్ కోసం ఏం చేశారండి? ఈ శాలరీ చేయలేకపోతున్నానండి. మీరు కొంచెం దయతలిచి ఆ జాబ్ ఏది ఇప్పిస్తే శాలరీ పెరిగి ఒక ఇంటివాడిని అయిపోతానండి. అదే కిరణ్, కొత్త హెచ్ఆర్ వచ్చింది, దాన్ని కొంచెం కాకపడితే సెట్ అయిపోతుంది. మీ దయ మా ప్రాప్తి. ఏంటో కిరణ్, తినేటప్పుడు కూడా ఈ కాల్ ఏంటో. అరే, హలో సార్. వస్తున్నా సార్, వస్తున్నా. వస్తున్నా సార్. ఏంటో కిరణ్, అన్నం కూడా ప్రశాంతంగా తినేయట్లేదు. అయ్యో, ఏంటో కిరణ్, అన్నం కూడా ప్రశాంతంగా తినేయట్లేదు. నువ్వు తిన్, నేను తర్వాత తింటాను. ఏంటి గజాల హాయ్ అండి. మీ పేరు? పులిహోర. పులిహోర? అదేం పేరండి? పులిహోర తినేటప్పుడు ఎందుకు, నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చూసుకుంటా. పేరు అడిగితే పులిహోర కలుపుతున్నాను అనుకుంటుంది. అందంగా ఉందని పొగరేమో దీనికి. హ్మ్. అవును గజాల గారు, ఇంకా రాలేదేంటి? టైం కూడా అయిపోతుంది. ఫోన్ చేద్దాం. హలో గజాల గారు. కిరణ్, టైం కూడా అవుతుంది, ఇంకా రాలేదు. ఓహో, కొంపదీసి మీ కూర నేను తినేస్తానని ముందే తినేసి వెళ్ళిపోయారు కదా. అదంతా కాదు కిరణ్, ఫ్యామిలీ అంతా తిరుపతి వచ్చాం, రావడానికి 1 వీక్ పడుతుంది. ఓ, ఆ వెంకన్న బాబుకి నా జాబ్ కోసం కూడా కొంచెం అడగండి. ఓకే. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? ఆ ఫోన్లే. అయ్యో, లేస్ తింటే ఆకలి తీరదు, అన్నం తింటే ఆకలి తీరుతుంది. హ్మ్. హా? థ్యాంక్ యూ. ఏమైంది? ఈ అమ్మాయి ఇంకా రావట్లేదు. హాయ్ బ్రో. హలో, అక్కడ మా ఫ్రెండ్ వస్తుంది, లేవు. వస్తే వెళ్ళిపోతాలే బ్రో. వచ్చాక ఇబ్బంది పడడం ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. వెళ్ళిపోతాలే బ్రో. ఏయ్, చెప్తే అర్థం కదా, వెళ్ళు. ఎక్కడి నుంచి వస్తారేమో.
మీ ఫ్రెండ్ వస్తాడు అంతేగా, అవును, వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారేమో. మీకెలా తెలుసు? నిన్న కూర్చున్న అబ్బాయి కూడా ఇదే చెప్పి నన్ను లేపేశాడు తెలుసా. ఓ. హా. హాయ్. హాయ్. నిన్న మొన్న- రాలేదే? మొన్న మీకోసం వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయాను తెలుసా? తెలుసు. ఆ, ఎలా? నిన్న ఇక్కడ కూర్చున్న అతను లేపేశారంటగా. ఆ, అంటే మీరు కూడా అవును. మ్మ్, వావ్, మీకోసమే చేశానండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇదిగో తిను. నా కోసం చేశారా? బాగుంది. మేడం మ్మ్? ఫైల్. గజాల గారు, మీరు ఫైల్ మెయిల్ చేసేసి లంచ్ చేసేయండి. షూర్ మేడం, థ్యాంక్ యూ. మ్మ్. ఏంటి వెయిటింగ్ అనుకుంటా? లోపల ఎలకలు పరిగెడుతున్నాయి, నువ్వు వస్తే తిందామని వెయిట్ చేస్తున్నా. సారీ, లోపల చిన్న వర్క్ ఉంది, అందుకే రావడం లేట్ అయింది. మ్మ్. ఏమండి గజ్జల గారు, ఎప్పుడొచ్చారు? ఏంటి కిరణ్, ఎవరో కొత్త ఫ్రెండ్ అన్నట్టున్నారు? అదేం లేదు సార్, ఈవిడ కూడా మన బిల్డింగే, వేరే ఆఫీస్. రండి. ఈవిడే లిప్సికా గారు. లిప్సికా, ఈయనే గజ్జల గారు. మ్మ్హ్మ్. హాయ్ మేడం. మీరు తిరుపతి కూడా వెళ్ళొచ్చేసారు, నా పని మాత్రం జరగలేదు. ఈ రోజే కదా కిరణ్ వచ్చింది, ఆవిడతో మాట్లాడి సెట్ చేద్దాం. ఏంటి సార్ ఆవిడ ఈవిడ అంటున్నారు? ఇప్పుడు అవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. మ్మ్, మ్మ్. నీకు తెలుసా, వీళ్ళ పాత హెచ్ఆర్కి చాలాసార్లు మందు పోయించాం, అయినా పని అవ్వలేదు. ఇప్పుడు ఎవరో కొత్త హెచ్ఆర్ వచ్చిందంట, అది కూడా అమ్మాయి అంట. దానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడికి మందు పోయించి దీన్ని సెట్ చేసేవాళ్ళం, అంతే కదా సార్? మన లిప్సికానే కదా సార్? మన లిప్సికానే హెచ్ఆర్. ఆ? సారీ మేడం, ఏంటి? అంటే మీరని తెలియక చాలా అనేసాను మేడం. అంటే అన్నావు కానీ ఏంటి సడన్ గా మేడం అంటున్నావు, మీరు అంటున్నావు? అది నేను నీకు పరిచయమైనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు. అంటే పర్లేదంటారా? లేకపోతే మీ జాబ్ పోతుంది సార్. అరే కిరణ్, నీ జాబ్ కోసం అని చెప్పి నా జాబ్ వేసరి పెట్టావేంట్రా? ఓ, అయినా మీరు హెచ్ఆర్ కి మందు పోయించడం ఏంటి? అంటే మేడం, కిరణ్ మన కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నాడు.
అదేంటి ఇప్పుడు చేసేదేమైంది? ప్రెసెంట్ కిరణ్ ఆఫీస్ బాయ్గా చేస్తున్నాడు అందుకని ఆ, ఆ, సరే మీరు తినండి, నేను ఇప్పుడే వస్తా. ఆ. ఏంటి సార్, ఏమైంది? ఏమో కిరణ్, తన ఆఫీస్కి రావట్లేదా సార్? వస్తోందిగా. మరి తినడానికి రావట్లేదు సార్. ఏమో కిరణ్, అప్పటి నుంచి తను లోపలే తింటోంది. ఆఫీస్ బాయ్గా పనిచేయడం నా తప్ప సార్. అలా ఏం లేదు కిరణ్, అప్పటి నుంచి వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆవిడికి కూడా ఏదో గుర్తొచ్చినట్టుంది, అందుకే వెళ్ళిపోయింది. సరే సార్. ఆ, ఆ, రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రెజ్యూమ్ తీసుకురా, నేను మాట్లాడతాను సరేనా? ఓకే సార్. ఉమ్. హా, హాయ్ కిరణ్. హాయ్ సార్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం చూడడం సార్, మనం నవ్వినా అస్సలు చూడటం లేదు. అవన్నీ పట్టించుకోకు కానీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్, ఇంటర్వ్యూకి వెళ్ళు. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? కమింగ్. టేక్ యువర్ సీట్. ఇన్ని ఇయర్స్ ఎందుకు మీరు జాబ్ ట్రై చేయలేదు? అంటే ట్రై చేశాను కానీ రాలేదు మేడం. ఎందుకు రాలేదు? ఏమో మేడం, నాకు తెలీదు. సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్ మేడం. ఆహా. ఓకే. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఆల్ ది బెస్ట్. శ్రీకాంత్ అండ్ కిరణ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ డే. కిరణ్, ఐఎమ్ సారీ. ఓకే సార్. ఈ కవర్ నీకు కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి మేడం? మేడం వద్దులే కానీ కండిషన్స్ విను. చెప్పు. ప్రతిరోజు లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావాలి. అలాగే. నాన్ వెజ్ అయి ఉండాలి. డైలీ నాన్ వెజ్ అంటే నా శాలరీతో పాటు మీ శాలరీ కూడా ఇవ్వాలి. నా శాలరీ ఇవ్వను కానీ ఆ తిప్పలేవో నువ్వే పడు. నాకు ఈ జాబ్ వద్దులేండి మేడం, మీరే పెట్టుకోండి. పక్క ఆఫీస్లో కొత్త హెచ్ఆర్ వచ్చిందంట, ఆవిడకి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలు. అంటే అందరికి ఫుడ్ ప్రిపేర్ చేసి సెట్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అందరూ మీలో ఈజీగా పడిపోరు కదా, పైగా ఆఫీస్ బాయ్ అంటే పారిపోతారు మీలాగా. సారీ కిరణ్, నాకే ఏదోలా అనిపించింది. తర్వాత మాట్లాడదామంటే వర్క్ లోడ్ వల్ల అవ్వలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. మీ సారీ ఎవడికి వద్దులేండి. ఏం కావాలో చెప్పు. ఆ లెటర్ ఇస్తే. ఈ లెటర్ నీకు కావాలంటే నాన్ వెజ్ పక్కా. సరే, నా తిప్పులేవో నేను పడతానులేండి. మా నాన్నగారు ఎకరం పొలం అమ్మైనా మీకు వండి పెడతా. లంచ్ చేద్దామా? హాయ్ గైస్, ఎవ్రీ వీక్ లానే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. ప్లీజ్ డు లైక్, వాచ్, కామెంట్, సబ్స్క్రైబ్ టు శర్మాస్ ఒరిజినల్స్.